ఎన్ని ఉన్నా కానీ చివరికి వేపుళ్ళు లేకపోతే తృప్తిగా ఉండదు కదా. బోటి వేపుడండి. బోటి క్లీనింగ్ చూసాం, కటింగ్ చూసాం, బోటి కర్రీ చూసాం, బోటి గోంగూర చూసాం, చివరికి బోటి ఫ్రై చూడాలి కదా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బోటి కర్రీని, గోంగూర బోటీని, అదే విధంగా బోటి క్లీనింగ్, బోటి కటింగ్ని తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. బోటి వేపుడు ఎప్పుడు ఒకలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియోస్ అన్నీ ఒక్కరోజే షూట్ చేశానండి. బోటి కర్రీ, బోటి గోంగూర, బోటి వేపుడు, బిర్యానీ ఇవన్నీ దావత్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా అవన్నీ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిఫోర్ వీడియోలో చెప్పినట్లే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బోటీని ఒక కుక్కర్ బౌల్లో యాడ్ చేసుకొని దానిలో ఉప్పు, పసుపు, ఆయిల్, వాటర్ యాడ్ చేసి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుక్ అయిన ఈ బోటీ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇదే ముక్కలతో నేను గోంగూర బోటీ చేశాను, బోటీ కర్రీ చేశాను, ఇప్పుడు బోటీ వేపుడు చేయబోతున్నానండి. సో ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చుకున్నాం ముందుగానే. సో ఇప్పుడు ఫ్రై చేసుకునే విధంగా స్టవ్ మీద ఒక కడాయినైతే పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, కానీ టేస్ట్ అనేది నెయ్యితోనే చాలా బాగుంటుందండి. దానిలో కొంచెం జీలకర్రని, ఒక బిర్యానీ ఆకుని, సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అవి చక్కగా వేగుతుండగా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ ఈ విధంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేసి ముందుగా కుక్ చేసుకున్న బోటీ ముక్కల్ని యాడ్ చేయాలండి. ఈ ఆయిల్లో అదేనండి నెయ్యిని యూజ్ చేశాను కదా, ఈ నెయ్యిలో బోటీ ముక్కలు అనేది ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే నెయ్యి ఫ్లేవర్ కానీ ఆనియన్ ఫ్లేవర్ కానీ బోటీ లోపల వరకు వెళ్ళి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చక్కగా వేగిన తర్వాత ధనియాల పొడిని, గరం మసాలాని, స్పైస్కి తగ్గట్లుగా కారాన్ని యాడ్ చేసుకొని స్పైసెస్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చివరిగా మంచి టేస్ట్ కోసం లెమన్ వాటర్ని పిండుకోండి. అదేవిధంగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇక సర్వ్ చేసుకొని తిన్నాము అంటే ఉంటుందండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. లిటరలీ డైరెక్ట్గా తినే వాళ్ళైతే ఒట్టి ముక్కలే తినేయొచ్చండి. అంత చక్కగా ఉంది, అంత టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా నుండి ఎటువంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.